ఇక ఇంకొక వార్త, వెలుగు పత్రికలు వచ్చినటువంటి వార్తలు ఇంకొక వార్త. ఈ నెలలోనే 6 నోటిఫికేషన్లు. వయసు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు వచ్చేటటువంటి యువత ఆ నోటిఫికేషన్లకు ఎంతవరకు అర్హులవుతారు? ఏఐ నేర్చుకోగలిగినరా అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. నేడు 3 ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ చేయనున్నటువంటి మరి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం వెల్లడి. మరి ఏడాదిలోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి, సింగిల్ ఎగ్జామ్ అయితే 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తాం. 35 శాఖల్లో 3800 పోస్టుల భర్తీకి సర్కారు ఓకే. రాబోయే నోటిఫికేషన్లో అత్యధికంగా 1393 FBO పోస్టులు. ఇక CBT విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తాం. కమిషన్పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్. కమిషన్పై తప్పుడు ప్రచారం చేసుడంటే అంటే మీరు తప్పుడు చేస్తారా? బుర్ర వెంకటేశం గారు, మీరు కూడా తెలుసు నాకు, నేను అందశ్రీ గారితో చాలాసార్లు మీ దగ్గరికి వచ్చిన కలెక్టర్ గారు, వరంగల్ ముద్దు బిడ్డ, కష్టపడి పైకి వచ్చినటువంటి బుర్ర వెంకటేష్ గౌడ్ గారు, కష్టపడి పైకి వచ్చినారు. మీరు ట్యూషన్లు చెప్పుకొని IAS అయినరు. కమిషన్పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని అంటే తప్పులు చేస్తారా? మీరు తప్పులు చేస్తారు. తప్పులు చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడికే ఈ తప్పుడి మాటలు వస్తాయి. ముందే సూచన చెప్తున్నాడు అనమాట బుర్ర వెంకటేశం గౌడ్. ఏమని? కమిషన్పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా. ఎందుకు చేస్తారండి? నాకు అర్థం కాదు. తప్పుడు ప్రచారం మీరు చక్కగైనటువంటి మార్గంలో పోతే టీజీపీఎస్సీ గతంలో జరిగినటువంటి అనేక లొసుగులు ఉన్నాయి, అనేకమైనటువంటి పేపర్ లీకేజీలు ఉన్నాయి, రకరకాల సమస్యలతో కొట్టుబెట్టినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారండి? చక్కగా చేస్తే చక్కగా చేసే చాతగాక ముందే లీక్ ఇస్తున్నాడు బుర్ర వెంకటేశం గౌడ్. తప్పుడు ప్రచారం చేస్తానంట, కమిషన్పై తప్పుడు ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారం చేస్తారు. ఇలా నీటు పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మాట్లాడద్దా? మరి మీరు తప్పు చేసుకుంటూ పోతారా? ఏ పక్షాన ఉన్నారు? ప్రజల పక్షాన ఉన్నారా? నిరుద్యోగుల పక్షాన ఉన్నారా? ప్రభుత్వం పక్షాన ఉన్నారా? అది మీరు తేల్చుకోవాలా.